హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తోటకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. తోటకూర 20 రూపాయలంట 5 కట్టలు. మా బజార్కి అమ్మటానికి వస్తే 20 రూపాయలు తోటకూర తీసుకున్నాను. తోటకూర కోసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. చూడండి, తోటకూరలోకి ఎల్లిపాయ కారం కూడా మిక్సీ పెట్టాను. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు అన్నీ ఎగుతున్నాయి పుల్లల పొయ్యి మీద. తోటకూర పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేయించుకున్నాం ఫస్ట్. మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అది చెప్పు బుజ్జి, మా బుజ్జి చూడండి. మా బుజ్జి డ్యాన్స్ చేసిద్దంట ఫ్రెండ్స్. చూడండి మా బుజ్జి డ్యాన్స్. కిసిక్కు పాటకి డ్యాన్స్ చేస్తుంది చూడండి. పుష్ప 2 సినిమా వచ్చింది ఫ్రెండ్స్ రాత్రి. అందరూ చూసారా? మేము కూడా చూసాము. సినిమా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ ఏగుతున్నాయి ఫ్రెండ్స్. తోటకూర వేసుకుందాం. తోటకూర వేసుకుందాం ఫ్రెండ్స్. ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. తోటకూర, మెంతికూర, గోంగూర అన్నీ. మెంతికూర అయితే ఇంకా మంచిది. తోటకూర వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేగాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. తోటకూర ఒక 5 నిమిషాలు మగ్గడిద్దాం. మగ్గినాక పసుపు, ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ మూత పెట్టుకుందాం. పుల్లల పొయ్యి మీద ఫ్రెండ్స్. వారం రోజులు బట్టి పుల్లల పొయ్యి మీదే వండుతున్నాను. గ్యాస్ బుక్ చేసుకోలేదు. మేము ఇంకొక 4-5 రోజుల్లో ఇక్కడ నుండి ఖాళీ చేస్తాము. మేము వాచ్మెన్గా ఉండే అపార్ట్మెంట్ కాడికి వెళ్తాము ఫ్రెండ్స్. అందుకని ఇంకా గ్యాస్ ఏమీ బుక్ చేసుకోలేదు. అక్కడికి పోయినాక గ్యాస్ బుక్ చేసుకుంటాను. పుల్లలు ఉన్నాయి, అందుకని పుల్లల పొయ్యి మీదే వండుతున్నాను. ఉదయాన్నే టీ కూడా పుల్లల పొయ్యి మీదే పెట్టుకొని తాగాము. టీ పెట్టినప్పుడే అన్నం కూడా వండాను ఫ్రెండ్స్. ఇప్పుడు తోటకూర వండుతున్నాను. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర ఒకసారి తిప్పుకుందాం. తోటకూర సరిపాను కొంచెం సాల్ట్. మనం ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. అందుకని కొంచెం వేస్తున్నాను, తర్వాత వేసుకుందాం చూసి. పసుపు వేసుకుందాం కొంచెం. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, తోటకూర మగ్గితే ఎంతో కాలేదు. మూత పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు ఇదంతా నీరంతా పోయేటట్టు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మా రేణుకాదేవి చూడండి. హాయ్ చెప్పు రేణుకా. తోటకూర చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది. తోటకూరలో ఈ నీరంతా పోవాలి. ఈ నీరంతా పోయి తోటకూర ఈ కాడలు ఇవన్నీ బాగా మెత్తగా ఉడికితే అప్పుడు తోటకూర చాలా టేస్ట్గా బాగుంటుంది. ఎండాకాలం తోటకూరలు, ఆకుకూరలు చాలా మంచిది తింటే. వారానికి ఒకసారైనా తినండి ఫ్రెండ్స్. తోటకూర, ఆకుకూరలు, మెంతికూర ఇవన్నీ. మెంతికూర గుండెకి బలం అంట ఫ్రెండ్స్. మెంతికూర గుండెకి బలం. మన కంటి చూపు కూడా చాలా బాగా కనిపిస్తుందంట. కంటికి కూడా బలం అంట. యూట్యూబ్లో చూశాను, అందుకని చెప్తున్నాను. ఒకసారి తిప్పుకుందాం. నిన్న చేపల పులుసు చేశాను ఫ్రెండ్స్. బెండకాయలు, మామిడికాయలు వేసి చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మేమైతే 3 సార్లు తిన్నాము. మాకు ఒక చేపే పొద్దుగూకులు సరిపోయింది. ఉదయాన్నే ఒక మొక్క ఉంటే మా అమ్మమ్మ, మా తాత తిన్నారు. ఇప్పుడు మళ్ళీ తోటకూర చేస్తున్నాను. ఇప్పటికే ఈ కూర మధ్యాహ్నానికి సరిపోయిద్ది. మళ్ళీ సాయంత్రం ఏదో కూర చేయాలి ఫ్రెండ్స్. రోజుకి 2 కూరలు సరిపోవు మాకు. ఉదయాన్నే ఒక కూర, పొద్దున్నే ఒక కూర. ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి అందరికీ సరిపోవు ఫ్రెండ్స్. అందుకని 2 కూరలు చేస్తాను. చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మ తోటకూర
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. తోటకూర ఉడుకుతుంది ఫ్రెండ్స్, చూడండి. తోటకూరలో నీరంతా పోయింది. మూత పెట్టడం వల్ల మొత్తం బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, చూడండి. కారం వేసుకుందాం. మగ్గిపోయింది బాగా మొత్తం. ఈ కారం మా అమ్మమ్మ ఊరు నుండి తెచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో. కానీ మంట ఏమీ లేదు. ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టాను. కొంచెం వేసుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఎల్లిపాయ ఇదంతా పచ్చివాసన పోయేటట్టు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకొని దింపుకుందాం ఫ్రెండ్స్. చూడండి మా బుజ్జి బాంబు వేసిందంట. రేణుకాదేవి కూడా చీచి అంటుంది. రేణుకాదేవి వేసి ఉడుకుతుంది ఫ్రెండ్స్. తోటకూర మగ్గిపోయింది ఫ్రెండ్స్, దింపుకుందాం. తోటకూర ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, చూడండి బాగా మగ్గిపోయింది. ఎల్లిపాయ కారం అంతా దింపుకుందాం. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. అందరూ సపోర్ట్ చేయండి. మా వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. అందరూ సపోర్ట్ చేయండి. మా ఇంట్లో తోటకూర చేయటం అయిపోయింది ఫ్రెండ్స్, దింపాను. మళ్ళీ వేరే కళాయిలో నూనె పోసి వడియాలు వేయించుకోవడానికి నూనె పోసాను ఫ్రెండ్స్. చూడండి కళాయి పెట్టి నూనె వేడైంది. కొన్ని అప్పడాలు వేయించుకుందాం. వడియాలు ఈ వడియాలు నేను ఇంట్లో పెట్టిన ఫ్రెండ్స్, చూడండి ఎలా వస్తున్నాయో. చాలా బాగా వచ్చాయి పలసగా. అన్నంలోకి ఏదో ఒకటి నంచుకొని తినడానికి ఇలా వడియాలు అప్పడాలు ఉంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పక్కన పని చేస్తున్నారు, అందుకని సౌండ్ వస్తుంది. మా ఆయన అపార్ట్మెంట్ కాడ నుండి ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్ అన్నం తినడానికి, అందుకని వడియాలు వేయించుతున్నాను. ఈ వడియాలు ముందర వేయించి పెడితే మెత్తపెడతాయి ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటాయి, అందుకని తినేటప్పుడు వేయించుకున్నాను. వడియాలు వేయించుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. కళాయి కూడా దింపేసాను. చూడండి మా బుజ్జి పోయి అక్కడ కూర్చొని వడియాలు తింటుంది. మేమందరము తిన్నాం ఫ్రెండ్స్. మా ఆయన అపార్ట్మెంట్ కాడ నుండి వచ్చి తింటున్నాడు. చూడండి మా ఆయన కోసం వడియాలు కూడా వేయించాను, తింటున్నాడు. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి 470 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.